రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. పండగన్న తర్వాత చిన్న పెద్ద ముసలి ముతక అంతా ఒక చోట చేరాలి, సరదాగా పండగ జరుపుకోవాలి, కుటుంబం అంతా కలిసి ఉంటేనే పండగ. కానీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఫ్యామిలీ పిక్చర్లో ఈసారి కవిత మిస్ అయ్యారు. ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో కవిత రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా కనిపించలేదు. ఫ్యామిలీ ఫోటోను కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఫ్యామిలీ పిక్లో కవిత మిస్ అయ్యారు. ఫ్యామిలీకి దూరం కావడంతో హైదరాబాద్లోనే కవిత పండుగని జరుపుకున్నారు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఒంటరైన కవిత ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అంటే తను రాజీనామా ప్రకటించి రాజీనామాని పత్రాన్ని మండలి చైర్మన్కి అప్పగించి చాలా రోజులు అవుతున్నప్పటికీ తను రాజీనామా ఆమోద ముద్ర పడింది రీసెంట్గానే. అయితే మండలిలో మాట్లాడుతూ శక్తిగా తిరిగి వస్తానంటూ కూడా శపథం చేశారు. సో ప్రస్తుతానికి అటు కుటుంబం సరే, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా అనేక ఆరోపణలు ఉండొచ్చు, రాజకీయంగా మంచి చెడు ఉండొచ్చు, రాజకీయంగా శత్రుత్వాలు ఉంటే ఉండొచ్చు. కానీ కుటుంబ పరంగా బంధువులు, బంధుత్వాలు, తండ్రి, అన్న, అమ్మ, అక్క, వదిన ఇలాంటి బంధుత్వాలు ఉంటాయి కదా. అంతేందుకు తను హరీష్ రావుని ఎంత మేర విభేదించిందో చూసాం. హరీష్ రావుని ఏకి పారేసింది. హరీష్ రావు అక్రమాలు మొత్తాన్ని బయట చెప్తున్నానంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చింది. స్కాములు, స్కీములు అన్ని బయటపెట్టింది. ఆ తర్వాత హరీష్ రావు తండ్రి మరణిస్తే వెళ్ళి హరీష్ రావు కుటుంబాన్ని, హరీష్ రావుని, హరీష్ రావు తల్లిని అంటే కవిత మేనత్తని కలిసి వచ్చింది, పరామర్శించింది. అంటే కష్టసుఖాల్లో అన్నిట్లో కుటుంబం అంతా ఒకటి అనే రకంగా నిరూపించాలన్నట్టుగా ప్రతి సందర్భంలో కూడా అందరూ మాట్లాడుకుంటుంటారు. కానీ ఈసారి సో కేటీఆర్ ఫ్యామిలీ పిక్చర్ మనం చూస్తూ ఉన్నాం. సో కేసీఆర్ ఫ్యామిలీ పిక్చర్ అది. సో కేటీఆర్ తర్వాత కేటీఆర్ పిల్లలు, కేటీఆర్ సతీమణి అండ్ కేసీఆర్ సతీమణి అందరూ కూడా ఒకే పిక్చర్లో చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ పిక్చర్లో కవిత ఫ్యామిలీ మిస్సింగ్. సో మరి కవిత హైదరాబాద్కి పరిమితమయ్యారు. కవిత ఒంటరిగానే పండుగను జరుపుకున్నారు. హైదరాబాద్లో తన కార్యకర్తలతో పాటు తనకు సంబంధించిన జాగృతి నేతలతో. మా అబ్బాయి 6th కి వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.